హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెలక్కాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 వెలక్కాయలు తీసుకోవాలి. ఇవి పూర్తిగా మాగిపోకూడదు, పూర్తిగా పచ్చిగా ఉండకూడదు. దూరగా ఉండే కాయ అయితే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వెలక్కాయలు పగలగొట్టేసుకొని స్పూన్ సహాయంతో ఇలా గుజ్జు మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలను వేసుకుని 2 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొంచెం వేగాక 3 స్పూన్ల నువ్వులు వేసుకుని బాగా వేయించుకోవాలి. దీంట్లోకి 7 నుంచి 8 ఎండుమిరపకాయలు కొద్దిసేపు వేయించుకొని 8 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ బాగా వేయించుకొని చల్లారి పెట్టేసుకోవాలి. రోట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం బెల్లం ముక్కను వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచాక ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జును యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా మెత్తగా దంచేసుకోకుండా కొంచెం బరకగా ఉండేలా దంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.